హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బాలాజీ కోసూరి. సో మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందామంటే, సో మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ట్రిగనామెట్రీ ఉంది కదా. సో ఈ ట్రిగనామెట్రీలో పేజ్ నెంబర్ మనకి 278, టీఎస్కి అయితే 278 అండ్ ఏపీ అయితే ఇది మనకి కావాల్సింది. ఓకేనా, టీఎస్లో ట్రిగనామెట్రీకి అయితే 278, ఏపీ అయితే 274. సో నేను పార్ట్ వన్ ఎందుకన్నా అంటే మనకి 278లోనే 2 ఉన్నాయి, ఇంకొకటి కూడా ఉంది. సో అందుకే నేను పార్ట్ 1 అని చెప్పేసి అన్నాను. సో ట్రై దిస్ ఉంది ఇంకో దాంట్లో అయితే. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసుకుందాం గైస్. మీరు అంతకుముందు క్లాసెస్ అన్నీ మన ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న 2 దిస్ ట్రై దిస్ చాప్టర్ వైజ్ చూడాలనుకుంటే వీడియో కార్నర్లో కనిపిస్తున్న ఐ బటన్ ట్యాప్ చేయండి, మీకు అది ప్లేలిస్ట్ డిస్ప్లే అయింది. అందులో చాప్టర్ వైజ్గా అన్నీ ఉంటాయి. లేకపోతే వీడియో యొక్క డిస్క్రిప్షన్ మీరైతే చెక్ చేసుకోండి, అక్కడ కూడా మీకు వీడియోస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ప్రాబ్లం ఏమీ లేదు. ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో మీకు కాంటాక్ట్ లింక్ కూడా ఇచ్చాను. సో డైరెక్ట్గా మీరు అక్కడ లింక్ క్లిక్ చేయడంలోనే వాట్సాప్ తీసుకెళ్ళిద్ది. సో మీరు అక్కడ మెసేజ్ చేయండి. సో గైస్, మరి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఇచ్చే గిఫ్ట్ నాకు సబ్స్క్రిప్షన్ ప్లస్ లైక్ కామెంట్. సో అదొక్కడే సరిపోతుంది. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకుందాం. ఫైండ్ ఫస్ట్ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు. సో ఈ డయాగ్రామ్ నుండి ఏంటంటే మనం సైన్ సీని కాస్ సీని, సైన్ సీని ఫైండ్ అవుట్ చేయాలి, కాస్ సీని ఫైండ్ అవుట్ చేయాలి, అలానే టాన్ సి ఇన్ ద ఎడ్జెంట్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ని యూజ్ చేసుకొని మనమైతే సైన్ సీని ఫైండ్ అవుట్ చేయాలి, కాస్ సీని ఫైండ్ అవుట్ చేయాలి, టాన్ సీని కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ఏంటంటే ఇప్పుడు మనకి దీనికి సొల్యూషన్ రాసుకుందాం. సో దీనికంటే ముందు సో ఇది డయాగ్రామ్. మనకి నేను ఎప్పుడూ కూడా చెప్పేది ఏంటంటే ఇది మనకి ఇది మనకి ఇది రైట్ యాంగిల్. ఓకేనా, రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నదే హైపోటైనస్. ఓకేనా, యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది ఏమైంది, ఆపోజిట్ సైడ్ అయింది. ఓకేనా, డయాగ్రామ్లో మీరు గుర్తుపెట్టుకోండి ఆపోజిట్ సైడు. సో మిగిలిపోయింది ఏంటంటే ఫైనల్గా ఇంకా ఇక్కడ బేస్ మిగిలిపోయింది కదా. సో దాన్ని ఏమంటారంటే బేస్ని ఏమంటాం మనం ఎడ్జెంట్ సైడ్ అని అంటాం. ఓకేనా, సో ఎడ్జెంట్ సైడ్ అని అంటాం. సో ఎడ్జెంట్ సైడ్. సో నేను ఇదే డయాగ్రామ్ని మంచి కింద వేస్తాను. సో మీరు కూడా గివెన్ డేటా రాసేయండి. ఫస్ట్ మనం అయితే సైన్ సీని ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత కాస్ సీని, తర్వాత టాన్ సీని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి నేనైతే డయాగ్రామ్ని అయితే ఇలా డ్రా చేశాను. సో మీరు కూడా డ్రా చేసుకోండి. మనం మొత్తం కూడా డయాగ్రామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు 90 డిగ్రీస్ ఎలా వచ్చింది అంటే ఇది మొత్తం కూడా రైట్ యాంగిల్ కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. సో దీన్ని అయితే మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ అయితే ఫస్ట్ రాసుకుందాం. సో ఏంటంటే యాంగిల్ బి ఈక్వల్స్ టు మనకి ఎంత తెలుసు అంటే యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అని తెలుసు. సో అలానే ఇంకా మనకి తెలిసిన పాయింట్స్ ఏంటాయి. సో ఏబి ఈక్వల్స్ టు ఎంతో మనకు తెలుసా, తెలీదు. సో అలానే బీసీ ఈక్వల్స్ టు మనకి ఎంత తెలుసు అంటే 5 సెంటీమీటర్స్ అని తెలుసు. సో అలానే ఏసీ ఈక్వల్స్ టు మనకి ఎంత తెలుసు అంటే 13 సెంటీమీటర్స్ అని అయితే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. సో సైన్ థీటాని ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే సైన్ సి. సో ఓకేనా, సైన్ సి అంటే ఇక్కడ ఆవిడ ఏం చెప్పిండు, యాంగిల్ సి దగ్గర మెన్షన్ చేసిండు. సో అంటే ఇది యాంగిల్ ఇప్పుడు. ఓకేనా, సో అంటే మనకి యాంగిల్ సైన్ సిని ఇప్పుడు మనం చెప్పింది. సో ఏంటంటే ఇప్పుడు యాంగిల్ సైన్ సిని చేద్దాం కాబట్టి ఇక్కడ నేను ఇచ్చాను, ఇక్కడ మార్క్ ఇచ్చాను. సో సైన్ సి కాబట్టి దీని నుండి ఈ సైన్ సికి ఆపోజిట్ ఉన్నది ఏమైందంటే ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది. ఓకేనా, సో మీరు అబ్జర్వ్ చేయండి ఈ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంటుందంటే, సో మీరు చూసుకుంటే ఎలా ఉంటుంది. 1 మినిట్. సో మనకి కొన్ని యాంగిల్సే తెలుసు. సో ఏబీ తెలియదు, సో బీసీ తెలుసు, ఏసీ తెలుసు. సో ఏబీ తెలియాలంటే మనకి ఇక్కడ నేనేం చెప్పాను, ఇదేమో హైపోటైనస్ అని చెప్పా, ఇదేమో ఎడ్జెంట్ సైడ్ అని చెప్పా. ఓకేనా, తర్వాత ఇది వచ్చేసి మనకి ఇదేమో ఆపోజిట్ సైడ్ అని చెప్పేసా. సో మనకి మిస్ అయిన వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయడం కుదిరిద్ది. సో మనకి ఇది 5 సెంటీమీటర్స్ అను 13 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఆపోజిట్ సైడ్ హైపోటైనస్ ఇచ్చారు. సో అకార్డింగ్ టు పైథాగరన్ థీరం, సో బై యూజింగ్
by using Pythagorean theorem, so by using Pythagorean theorem, సో బై యూజింగ్ పైథాగరన్ థియరం మనకు తెలిసిందే. ఓకేనా, ఏంటది? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్. ఓకేనా, ఇది మనకు తెలిసింది. హైపోటెనస్ అంటే ఏంటిది? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ అంటే బీసీ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇదేనా? సో ఇది. సో అందుకే మనం సో ఇది ఫైనల్గా బీసీ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్. మనకు తెలియదు ఏంటిది? ఏబీ స్క్వేర్ వాల్యూ మనకు తెలియదు, అంతేనా? సో దీని నుండి ఏబీ స్క్వేర్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి సో ఏబీ స్క్వేర్ వాల్యూని అక్కడ ఉంచుదాం, ఈ వాల్యూని ఇక్కడ ఉంచి మిగతా వాల్యూని పక్కకు తీసుకెళ్దాం. అంటే ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అయింది. సో ఫైనల్గా ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ అంటే మనకి ఎంత తెలుసు? ఏసీ అంటే 13 తెలుసు. సో 13 హోల్ స్క్వేర్ మైనస్ బీసీ అంటే ఎంత తెలుసు? 5 అని తెలుసు. సో 5 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది కూడా దాంట్లో మ్యాటరే. సో ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు 13 స్క్వేర్ అంటే మనకి ఎంత వచ్చిందంటే 169 వచ్చింది, మైనస్ 5 స్క్వేర్ అంటేనేమో 25. సో 169 నుండి 25 లెస్ చేద్దాం. సో మైనస్ చేద్దాం. సో 9 మైనస్ 5 అంటేనేమో 4, 6 మైనస్ 2 అంటేనేమో 4, 1. ఓకేనా, 144 రావడం అయితే జరిగింది. సో ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు 144. ఓకేనా, సో మనకి ఏం కావాలి? ఏబీ వాల్యూ ఒక్కటే కావాలి. సో ఏబీ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ ఎప్పుడైనా సరే ట్రాన్స్పోజ్ చేస్తే ఏమైందంటే రూట్ అయింది. ఎప్పుడైనా సరే ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే దీనికి స్క్వేర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైందంటే ఏ ఈక్వల్స్ టు రూట్ ఎక్స్ అయింది. గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ని ట్రాన్స్ఫర్ చేస్తే రూట్ అయింది, రూట్ని ట్రాన్స్ఫర్ చేస్తే స్క్వేర్ అయింది, గుర్తుంచుకోండి. సో ఏమైందంటే రూట్ 144. సో మీరు 12 జర్ రాసుకోవచ్చు. ఓకేనా, 12 జర్ అంటే 12 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయింది. సో ఏబీ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే మనకి 12 రావడం అయితే జరిగింది. సో ఓకేనా, ఇది కూడా దానిలో భాగమే. ఓకే, సో మనకి ఇప్పుడు ట్రయాంగిల్లో ఏబీ వాల్యూ వచ్చింది, ఎడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఓకేనా, సో 12 వచ్చింది కదా. సో ఇప్పటి నుండి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం సైన్ సి వాల్యూని డైరెక్ట్గా మనం అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏబీ బై ఏసీ సైన్ సి వాల్యూ ఆపోజిట్ సైడ్ బై హైపోటైనస్. ఓకేనా, సో సైన్ సి వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది? నౌ ఫైండ్ సైన్ సి. సైన్ సి అంటే చూడండి, మనం యాంగిల్ సిని ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ సి ఉన్న దగ్గర నుండి తీసుకోవాలి. ఓకేనా, సో చూడండి ఒకసారి డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఓకేనా, ఇది డయాగ్రామ్ ఎలా ఉంటుంది. దీన్ని ఏం చేయలేదు నేను. సో ఓకేనా, దీన్ని ఓకేనా ఎలా ఉన్నదాన్ని కొంచెం ఇలా తిప్పేసిన. సో ఎలా ఉన్నదాన్ని ఈ ట్రయాంగిల్ నేను కొంచెం దిప్పి రాసుకున్నా. సో రాసుకుంటే మీకు అర్థం అవడానికి. సో దీన్ని ఇంకా రాసుకోవడం తీసుకోవడం ఎందుకులే కానీ. సో దీంట్లో ప్రజెంట్ అయితే వెయిట్, హైపోటైనస్ వద్దు, ఆపోజిట్ వద్దు, ఏది వద్దు చెప్తా. ఒకసారి అయితే మీరు జాగ్రత్తగానండి. ఓకేనా, మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది సైన్ సి. ఓకేనా, యాంగిల్ సి అయినప్పుడు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇక్కడ ఇందాకలు వచ్చింది, ఇది 12 వచ్చింది. సో ఓకే, యాంగిల్ సి అయినప్పుడు ఇప్పుడు హైపోటైనస్ ఏదైద్ది? ఓకేనా, ఏది ఎడ్జసెంట్ సైడ్ అయింది, ఏది ఆపోజిట్ సైడ్ అయింది ఏంటని చూద్దాం. ఈ 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నది ఎప్పుడు కూడా ఏమైందంటే హైపోటైనస్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా యాంగిల్కి మనం ఏదైతే యాంగిల్ తీసుకున్నామో ఆ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది ఏమైందంటే ఆపోజిట్ సైడ్ అయింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక మిగిలిపోయింది ఏంటిదంటే ఎడ్జసెంట్ సైడ్. ఓకేనా, ఎడ్జసెంట్ సైడ్. ఓకేనా, అర్థమైందా? మనల్ని సైన్ సి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి యాంగిల్ సి తీసుకున్నాం. ఓకేనా, ఆ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది ఏమైందంటేనేమో ఆపోజిట్ సైడ్ అయింది. ఓకేనా, ఏమైంది? ఆపోజిట్ సైడ్ అయింది. ఎప్పుడైనా సరే 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నది ఏమైందంటే
మనకి హైపోటైనస్ అయింది. ఓకేనా, గుర్తుంచుకోండి, హైపోటైనస్ అయింది. సో మిగిలిపోయింది లాస్ట్ బేస్ వచ్చేసి ఎడ్సెన్సైడ్. గట్ ఇట్. సో ఇప్పుడు సైన్ సి ఈక్వల్స్ టు ఫార్ములా యాక్చువల్గా మనకి సైన్ థీటా ఈక్వల్స్ టు ఏంటిది, యాంగిల్ సి, కాబట్టి ఇక్కడ సైన్ సి అన్నాం. సో సైన్ సి ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిదంటే ఆపోజిట్ సైడ్ బై ఏంటిది, హైపోటైనస్. సో ఓకేనా, మనకు ఫార్ములా ఏంటిది, ఆపోజిట్ సైడ్ బై సైడ్ ఆఫ్ సి యాంగిల్ సి బై హైపోటైనస్. ఓకేనా, హైపోటైనస్ అని అర్థం. సో సైన్ సి ఈక్వల్స్ టు ఫైనల్గా సైన్ సి ఆపోజిట్ సైడ్ అంతా, ఆపోజిట్ సైడ్ ఇప్పుడే మనం వచ్చింది ఆపోజిట్ సైడ్ 12. ఓకేనా, ఆపోజిట్ సైడ్ 12. సో ఇంకా మ్యాటర్ వైజ్గా చెప్పాలంటే మీకు ఆపోజిట్ సైడ్ అంటే ఇప్పుడు దీని నుండి వచ్చింది. ఓకేనా, ఆపోజిట్ సైడ్ ఏది, ఏబి బై హైపోటైనస్, ఇది హైపోటైనస్ ఏసి. ఓకేనా, సో ఫైనల్గా సైన్ సి ఈక్వల్స్ టు ఏబి అంటే మనకెంత తెలుసు, 12 తెలుసు. ఏసి ఈక్వల్స్ టు ఎంత తెలుసు, 13 తెలుసు. ఓకేనా, 13 తెలుసు. సో దేర్ ఫోర్ మనల్ని అడిగిన సైన్ సి, ఓకేనా, సైన్ సి ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 12/13 రావడం అయితే జరిగింది. ఓకేనా, 12/13 రావడం అయితే జరిగింది. సో సైన్ సి తర్వాత వాడేం ఫైండ్ అవుట్ చేయమండు, కాస్ సి ఫైండ్ అవుట్ చేయమండు, తర్వాత టాన్ సి కూడా ఫైండ్ అవుట్ చేయమండు. ఓకేనా, ఇప్పుడు సైన్ సి ఫైండ్ అవుట్ చేసినాం. యాజ్ టీజ్గా ఫస్ట్ స్టెప్ మీరేం రాసుకుంటారు, గివెన్ డేటా రాసుకోండి. ఓకేనా, చిన్న కన్ఫ్యూజ్ చేసి ఉంటాయి ఇక్కడ. సో మీరు నేను ఫస్ట్ వీడియో నుండి ఎక్కడ నుండి ప్లే అయిందో అక్కడ నుండి యాజ్ టీజ్గా ఆర్డర్లో రాసుకోండి. ఓకేనా, ఈ డయాగ్రామ్ అర్థమైతేనే మనకు సైన్ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇది కూడా యాంగిలే, కానీ మనకి యాంగిల్ సీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి నేను సీని ఒక్కదాన్నే యాంగిల్ పెట్టిన, మిగతా ఎందుకు అవసరం లేదు మనకి. ఓకేనా, సో నెక్స్ట్ వాడు ఫైండ్ అవుట్ చేయమంది ఏంటిది, సెకండ్ వన్ ఫైండ్ అవుట్ చేయమంది సైన్స్ కాస్ సీని ఫైండ్ అవుట్ చేయమంది, కాస్ సి. ఓకేనా, మనకి యాక్చువల్ డయాగ్రామ్ సో నేను డయాగ్రామ్ వేస్తా చూడండి గైస్. ఇప్పుడు చూడండి, సో డయాగ్రామ్ వేసాను, కాస్ సిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాస్ సి ఫార్ములా ఏంది, కాస్ సి ఈక్వల్స్ టు, ఓకేనా, కాస్ సి అంటే ఇక్కడ నేను చెప్పిన ఈ మనకి సి అనే యాంగిల్కి ఉన్నది ఏంటిది, ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్. ఓకేనా, ఎప్పుడైతే 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉందో, సో ఆ 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నది ఏంటిదంటే హైపోటైనస్. ఓకేనా, మిగిలిపోయింది ఏంటంటే ఎడ్సెంట్ సైడ్. ఓకేనా, సో ఇక్కడ ఇంక్ టు మ్యాథ్ ఉంది కాబట్టి మీకు అలా వచ్చింది. సో ఓకేనా, ఇది ఎడ్సెంట్ సైడ్. కాస్ సి యాక్చువల్గా కాస్ థీటా ఈక్వల్స్ ఏంటంటే ఎడ్సెంట్ సైడ్ బై హైపోటైనస్. ఓకేనా, ఎడ్సెంట్ సైడ్ బై హైపోటైనస్. ఓకేనా, హైపోటైనస్. సో అదే సైన్ సికి అయితే ఫార్ములా ఏంది మరి, సైన్ సి ఫార్ములా. ఓకేనా, సైన్ సికి అయితే ఆపోజిట్ సైడ్ బై హైపోటైనస్, అదే కాస్ సికి అయితేనేమో ఎడ్సెంట్ సైడ్ బై హైపోటైనస్. సో ఇక్కడ చూడండి, ఆ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఎడ్సెంట్ సైడ్ అంటే ఏంటిది, బీసీ బై. ఓకేనా, సో బీసీ బై. నెక్స్ట్ హైపోటైనస్ అంటే ఏంటిది ఒకసారి చెక్ చేసుకోండి, ఏసీ. ఓకేనా, సో మనకి ఇక్కడ వాల్యూస్ నుండి సో ఈ డయాగ్రామ్ నుండే రాద్దాం, మళ్ళీ ఎక్కడికో వెళ్ళటం ఎందుకు. సో డయాగ్రామ్ నుండి ఏబీ వాల్యూ ఎంత 12. సరే ఓకేనా, తర్వాత బీసీ వాల్యూ ఎంత 5. సో ఇది బీసీ వాల్యూ. సో తర్వాత ఏసీ వాల్యూ ఎంత 13. సో బీసీ వాల్యూ ఎంత అంటే 5, ఏసీ వాల్యూ ఎంత అంటే 13. సో కాస్ సి ఈక్వల్స్ టు 5/13. ఓకేనా, సో ఫైనల్గా కాస్ సి ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 5/13. ఇప్పుడు టాన్ సిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, టాన్ సి థర్డ్ వన్ వచ్చేసి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే టాన్ సి అంటే ఏం లేదు, ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా ఏంటిదంటే మనకి ఆపోజిట్ సైడ్ బై, ఓకేనా, ఆపోజిట్ సైడ్ బై ఎడ్సెంట్ సైడ్.
ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. సో మరి ఇక్కడ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి మీరు. సో డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ సైడ్ ఏమో ఏబి, ఓకేనా, ఆపోజిట్ సైడ్ ఏమో ఏబి, ఇదేమో ఆపోజిట్ సైడు, సారీ, సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏమో ఇదేమో ఆపోజిట్ సైడు, సో adjacent సైడ్ ఏమో బీసీ, ఓకేనా, ఇదేమో adjacent సైడ్. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై బీసీ. సో ఆపోజిట్ సైడ్ ఎంత మనకి 12 బై adjacent సైడ్ అంటే ఎంత 5. ఫైనల్గా tan C ఈక్వల్స్ టు 12 బై 5. tan C ఈక్వల్స్ టు 12 బై 5. మనం ఫైండ్ అవుట్ చేయమన్నా అన్ని యాంగిల్స్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే, గాట్ ఇట్. ట్వెల్వ్ బై 5. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏముంది, ఇంకా సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. సో సెకండ్ క్వశ్చన్ ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయమండు, ఇదే ట్రయాంగిల్, ఓకేనా, సేమ్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ రాసుకుందాం. సో ఇందాకలా 1 2 3కి ఫస్ట్లో ఉన్న 1 2 3 బిట్స్ మీరు కింద నేను చెప్పా కదా, సో అది రాసేసుకోండి. సో సెకండ్ది, ఇన్ ట్రయాంగిల్ XYZ, యాంగిల్ Y ఈజ్ ద యాంగిల్, ఓకేనా, యాంగిల్ Y ఈజ్ ద రైట్ యాంగిల్, యాంగిల్ Y ఈజ్ ద రైట్ యాంగిల్, అండ్ XZ ఈజ్ 17 అండ్ YZ ఈజ్ 15. దెన్ ఫైండ్ sin x cos z tan x. చూసారా, అది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. సో దీని గురించి అయితే ఇప్పుడు నేను చెప్తా. మనకి ఇచ్చింది ఏంటిది, ఇన్ ఏ ట్రయాంగిల్ XYZ, ఓకేనా. సో మ్యాటర్ రాసుకుందాం. సో సెకండ్ క్వశ్చన్, సో సెకండ్ క్వశ్చన్ వాడు ఏం చెప్పిండు, ఇన్ ట్రయాంగిల్ XYZ, ట్రయాంగిల్ XYZలో మనకేమి ఇచ్చిండు, యాంగిల్ Y అనేది ఏమని చెప్పిండు, యాంగిల్ Y అనేది ఈజ్ రైట్ యాంగిల్, ఓకేనా, రైట్ యాంగిల్ దట్ ఈజ్ 90 degrees అని మనకు తెలుసు, ఓకేనా. యాంగిల్ Y అనేది రైట్ యాంగిల్ అంట, ఓకేనా. XZ వచ్చేసి 17 సెంటీమీటర్స్ అంట, ఓకే. తర్వాత YZ వచ్చేసి 15 సెంటీమీటర్స్ అంట. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది sin x cos z. సో వాల్యూస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకుందాం. సో డయాగ్రామ్ అయితే ఎలా ఉంటుందంటే, సో ఇలా ఉంటుంది. సో నేను యాంగిల్స్ తీసుకుంటున్నా. సో నేను దీన్నేమో ఎక్స్ అని తీసుకున్నా, సారీ, వాడి యాంగిల్ Y అనేది 90 degrees ఉంటుందని చెప్పిండు. సో సింపుల్గా మనకి ఇక్కడ తెలిసింది ఏంటిది, ఇది 90 degrees అని తెలుసు. సో ఇది 90 degrees అని తెలుసు అంటే 90 degrees యాంగిల్ Y అన్నాడు. సో అంటే ఇది Y అయింది, అంటే ఇది X అయింది, ఇది Z అయింది, ఓకేనా. సో మనల్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, sin x, ఓకేనా. సో sin x కాబట్టి నేను దీనికి ఇలా పెట్టుకుంటా. సో దీంట్లో మనకు తెలిసిన యాంగిల్స్ ఏంటాయి, XZ, ఓకేనా. XZ యాంగిల్స్ ఎంత తెలుసు, 17 సెంటీమీటర్ అని తెలుసు. YZ వాల్యూస్ ఎంత తెలుసు, 15 సెంటీమీటర్స్ తెలుసు. సో ఈ మిస్ అయిన XYని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. XYని ఫైండ్ అవుట్ చేయాలంటే అకార్డింగ్ టు పైథాగరన్ థియరం, ఓకేనా. ఓకే, ఇది ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుండి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏదైతే దీంట్లో హైపోటెనస్ ఏది అదేదో మనకు తెలియాలి. సో తెలియాలంటే ఏం లేదు, ఇక్కడ మనకి సింపుల్గా మెథడాలజీ, ఎప్పుడైతే 90 degreesకి ఆపోజిట్ ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే సింపుల్గా హైపోటెనస్ అంటాం. ఏదైతే ఇంకా ఇదేమో ఇక adjacent సైడ్ అయింది, ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ ఫస్ట్ అయితే మనం ఇక్కడ యాంగిల్ Z కూడా ఉంది, ఫస్ట్ మిస్ అయిన వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. హైపోటెనస్, ఈ హైపోటెనస్కి ఆపోజిట్ ఉన్నది ఏమైందంటే ఆపోజిట్ సైడ్ అయింది, ఓకేనా. 90 degreesకి ఆపోజిట్ ఉన్నదేమో 90 degreesకి ఆపోజిట్ ఉన్నది ఏమైంది, హైపోటెనస్ అయింది, ఓకేనా. దానికి హైపోటెనస్కి ఆపోజిట్ ఉన్నదేమో ఆపోజిట్ సైడ్ అయింది, కింద మిగిలిపోయింది బేస్నేమో adjacent సైడ్ అంటాం, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇది మ్యాటర్. సో దీని నుండి ఇప్పుడు అకార్డింగ్ టు పైథాగరన్ థియరం, సో
అకార్డింగ్ టు అని మనం డిగ్రీ మ్యాథమెటిక్స్లో అంటాం. బై యూజింగ్ ది పైథాగరన్ థీరం. సో బై యూజింగ్ పైథాగరన్ థీరం ఏంటిదంటే హైపోటైనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ adjacent సైడ్ స్క్వేర్. ఓకే, సో మరి ఇక్కడ హైపోటైనస్ అంటే ఏంటిది? ఇక్కడ హైపోటైనస్ అంటే XZ. ఓకేనా, XZ హోల్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. సో ఇది ఆపోజిట్ సైడ్ ఏంటిది? XY. సో XY హోల్ స్క్వేర్ ప్లస్ adjacent సైడ్. సో adjacent సైడ్ అంటే YZ హోల్ స్క్వేర్. సో మనం ఏ సైడ్ని ఫైండ్ అవుట్ చేయాలి? మనకి XY అంటే తెలియదు. సో XYని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో XYని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎలా చేద్దాం అంటే చూడండి. సో మనకి తెలిసిన వాల్యూస్ XYని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో XYని ఒక్కదాన్ని ఇక్కడ ఉంచేద్దాం. XY హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ YZ హోల్ స్క్వేర్ని ఈక్వేటింగ్ పక్క పంపిస్తున్నా. అంటే XZ హోల్ స్క్వేర్ ప్లస్ అనేది ఏమైంది? ఈక్వల్స్ టు పక్కకు పోతే మైనస్ అయింది. సో మైనస్ YZ హోల్ స్క్వేర్ మైనస్ YZ హోల్ స్క్వేర్. సో XY హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు XZ అంటే ఏం తెలుసు మనకి? XZ ఈక్వల్స్ టు 17 హోల్ స్క్వేర్ మైనస్ YZ అంటే ఏం తెలుసు? 15 సెంటీమీటర్. సో 15 హోల్ స్క్వేర్. సో క్యాలిక్యులేషన్ చేద్దాం. సో క్యాలిక్యులేషన్ చేస్తే 17 స్క్వేర్ అంటేనేమో మల్టిప్లై చేసుకోండి మీరు. 17 స్క్వేర్ అంటే వచ్చేసి మనకి 289 వచ్చింది. మైనస్ 15 స్క్వేర్ అంటేనేమో 225 వచ్చింది. సో ఇక్కడ 289ని 225 నుండి లెస్ చేద్దాం. 289 నుండి 225ని మైనస్ చేస్తే సో 9 మైనస్ 4 అంటేనేమో 4. ఓకేనా, 9 మైనస్ 5 అంటే మనకి 4. ఓకేనా, సో ఇక్కడ 8 మైనస్ 2 అంటేనేమో 6. సో 2 to 0. సో మనకి ఏమొచ్చింది? XY హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 64. రూట్ని నేనేం చెప్పినా ఇందాకలు కూడా చెప్పా. సో ఇందాకలు ఏం చెప్పినా నేను రూట్ని ట్రాన్స్పోజ్ చేస్తే, ఓకేనా, ఈ రూట్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమైందంటే XY, ఓకేనా, XY ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64. సో 64 అంటే 8 into 8 అని రాయొచ్చు 64ని. సో అంటే 8 స్క్వేర్ అయింది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. సో ఫైనల్గా మనకి XY ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. ఓకేనా, XY అంటే 8 వచ్చింది. సో ఇక్కడ మనం మిస్ అయిన వాల్యూ ఏముంది డయాగ్రామ్లో? XY వాల్యూ ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చిందంటే మనకి, సో మనకి మిస్ అయింది ఏంటిది? XY ఆపోజిట్ 8 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు అసలైన విషయం మొదలు పెట్టాలి. ఓకేనా, ఫైండ్ అవుట్ చేయమంది ఏంది? ఫస్ట్ sin x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? ఫస్ట్ వన్ sin xని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, sin x ఈక్వల్స్ టు ఎంత? సో అయితే సింపుల్గా సో దీని ఫస్ట్ మనకి ఇదేమో రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ ఇక్కడ వాడేమో y అన్నాడు, ఇదేమో x, ఇదేమో z. XY ఏమో మనకి 8 వచ్చింది. సో YZ మనకి XZ వచ్చేసి 17, YZ వచ్చేసి 15 అని తెలుసు. సో దీని నుండి వాడు ఫైండ్ అవుట్ చేయమంది మనల్ని sin x. ఓకేనా, దీనికి యాంగిల్ అప్లై చేద్దాం. ఓకేనా, యాంగిల్ అప్లై చేస్తే ఇక్కడ చూడండి సింపుల్గా ఏం లేదు, యాంగిల్ sin xని ఫైండ్ అవుట్ చేయమండు. ఇక్కడ ఒకటి అర్థమైతే సరిపోద్ది. ఇది మనకి రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది ఏమైందంటే ఇది హైపోటైనస్ అయింది. ఓకేనా, రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది ఏమంటే హైపోటైనస్ అయింది. తర్వాత యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది ఏమైందంటే ఆపోజిట్ సైడ్ అయింది. ఓకేనా, ఇక మిగిలిపోయింది చూసారా? సో ఇదేమైందంటే adjacent సైడ్ అయింది. ఓకేనా,
సో హెచ్ అండ్ సైడ్, దట్ ఈస్ ద హెచ్ అండ్ సైడ్ అయింది. సో నెక్స్ట్ ఇప్పుడు సైన్ ఎక్స్ రాయాలి. సైన్ ఎక్స్ అంటే ఏంటిది? సైన్ థీటా ఫార్ములా ఏంటిది? ఆపోజిట్ సైడ్ బై హైపోటైనస్. ఓకేనా? ఆపోజిట్ సైడ్ బై హైపోటైనస్ అనే ఫార్ములా ఉంది మనకి. సో ఆపోజిట్ సైడ్ అంటే ఈ డయాగ్రామ్ నుండి ఆపోజిట్ సైడ్ అంతా YZ బై హైపోటైనస్ అంతా XZ. ఓకేనా? ఎంత? XZ. సో XZ. సో మరి YZ వాల్యూ ఎంత తెలుసు మనకి? 15 తెలుసు. ఓకేనా? తర్వాత ఇవన్నీ సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్, 8 సెంటీమీటర్ గుర్తుపెట్టుకోండి. సో XZ వాల్యూ ఎంత తెలుసు మనకి? 17 తెలుసు. సో ఫైనల్గా sin x ఈక్వల్స్ టు 15/17. ఓకేనా? sin x వాల్యూ వచ్చింది. తర్వాత సెకండ్ బిట్ ఏంటిది? సెకండ్ బిట్ వచ్చేసి దాంట్లోనే కాస్ జెడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ జెడ్ ఎంత? ఓకేనా? సో మరి ఇంకా మనకు తెలిసిందే, డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. సో డ్రా చేసుకున్న తర్వాత ఇదేమో 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఏదైతే ఉందో దాన్ని y అన్నాడు, పైదాన్ని x అన్నాడు, దీన్నేమో XYZ అన్నాడు. సో ఇది వచ్చేసి మనకి సో సింపుల్గా ఏం లేదు. సో ఈ యాంగిల్ వచ్చేసి y అన్నాడు, ఈ యాంగిల్ వచ్చేసి x అన్నాడు. కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. సో యాంగిల్ ఇప్పుడే పెట్టొద్దు. ఓకేనా? గట్ ఇట్. సో x అన్నాడు, ఇది వచ్చేసి z. సో మనకి ఇదేమో 8 సెంటీమీటర్స్ అని తెలుసు, ఇదేమో 17 సెంటీమీటర్ అని తెలుసు. తర్వాత డయాగ్రామ్, సో మనకి ఇచ్చిన డయాగ్రామే ఫైండ్ అవుట్ చేసినాం, 17, 15. సో 15 సెంటీమీటర్ అన్నాడు, వాడు యాంగిల్ జెడ్ అన్నాడు. ఓకేనా? యాంగిల్ జెడ్. ఎప్పుడైనా సరే నేనేం చెప్పినా, రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది ఏమైందంటే, రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నదే హైపోటైనస్ అని చెప్పిన. ఓకేనా? మనకి ఏదైతే యాంగిల్ తీసుకోమన్నాడో దానికి ఆపోజిట్ ఉన్నది ఏమైందంటే ఆపోజిట్ సైడ్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత మిగిలిపోయింది మనకి కిందది హెచ్ అండ్ సైడ్. ఓకేనా? మరి కాస్ థీటా అంటే కాస్ థీటా ఫార్ములా ఏం తెలుసు మనకి? హెచ్ అండ్ సైడ్ బై, సో సైన్ థీటా అంటే మనకి ఏమొచ్చింది? ఆపోజిట్ సైడ్ కాబట్టి. సో ఇదేంటిదంటే హెచ్ అండ్ సైడ్ బై హైపోటైనస్ కాస్ జెడ్ అంటే. సో ఎక్కడ చూడండి, మీకు ప్రతిసారి డయాగ్రామ్ చేంజ్ అయింది. జెడ్ అన్నప్పుడు యాంగిల్లో వాల్యూస్ చేంజ్ అయింది. హెచ్ అండ్ సైడ్, ఓకేనా? ఎక్కడ చూడండి, ఎడ్జెస్ అండ్ సైడ్ అంటేనేమో YZ బై హైపోటైనస్ అంటేనేమో XZ. సో YZ అంటే మనకేం తెలుసు? YZ అంటేనేమో 15 అని తెలుసు, XZ అంటే ఏం తెలుసు? 17 అని తెలుసు. సో దేర్ ఫోర్ కాస్ Z ఈక్వల్స్ టు 15/17. దిస్ ఈజ్ ద కాస్ Z వాల్యూ. సో నెక్స్ట్ వచ్చేసి కాస్ Z tan x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో థర్డ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే, థర్డ్ వాల్యూ tan x ఈక్వల్స్ టు ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే మనకి డయాగ్రామ్ ఇంక ఇందాక నుండి గీసేదే. ఓకేనా? సో డయాగ్రామ్ నుండి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటాయి, ఇది యాంగిల్ Y, ఇదేమో X, ఇదేమో Z. సో ఓకే, సేమ్ ఇదే ఇందాకలా సైన్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసిన సేమ్ అదే డయాగ్రామ్. ఇక్కడ మనకి ఇదేమో 8 సెంటీమీటర్స్ తెలుసు, ఇదేమో 7 సెంటీమీటర్స్ తెలుసు, ఇదేమో 15 సెంటీమీటర్ అని తెలుసు. అంతేనా? 15 సెంటీమీటర్ తెలుసు. మనకి యాంగిల్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమని, యాంగిల్ tan x. ఇప్పుడు యాంగిల్ ఎక్స్ అంటే యాంగిల్ ఎక్స్ దీనికి ఆపోజిట్ ఉన్నది ఏమైంది? ఆపోజిట్ సైడ్ అయింది ఇది. ఓకేనా? ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్ ఉన్నదేమో ఇదేంటిది? హైపోటైనస్. ఓకేనా? హైపోటైనస్. తర్వాత మనకి ఏదైతే యాంగిల్ ఉందో, ఓకేనా, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది tan x అంటే యాంగిల్ ఎక్స్ కావాలి. సో యాంగిల్ ఎక్స్కి
ఆపోజిట్ ఉన్నది, ఓకేనా, యాంగిల్ ఎక్స్కి ఆపోజిట్ ఉన్నది ఏమైందంటే ఇదేమో ఆపోజిట్ సైడ్ అయింది, ఓకేనా. తర్వాత ఇదేమో ఎడ్జెంట్ సైడ్ అయింది. మనకి డయాగ్రామ్ అర్థమైతేనే వచ్చింది. సో టాన్ ఎక్స్ అంటే ఏం లేదు, ఎడ్జెంట్ సైడ్ బై, ఓకేనా, ఎడ్జెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఓకేనా, ఫ్రమ్ ద డయాగ్రామ్. సో ఎడ్జెంట్ సైడ్ అంటేనేమో XY, సో నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ అంటేనేమో YZ, ఓకేనా. సో మనకి XY వాల్యూ ఎంత తెలుసు, 8 అని తెలుసు, ఓకేనా. ఇక్కడ యూనిట్స్ కూడా రాసుకోండి. కాస్ జెడ్కి 5/17 15/17 సెంటీమీటర్, సైన్ ఎక్స్కి ఇక్కడ సెంటీమీటర్ కూడా యాడ్ చేసుకోండి. సో అది సెంటీమీటర్స్లో అడిగింది కాబట్టి. సో XY అంటేనేమో 8 సెంటీమీటర్స్, సో నెక్స్ట్ YZ అంటేనేమో 15, సో 8/15 సెంటీమీటర్. సో దిస్ ఈస్ ద tan x వాల్యూ. మనం ఎలా అయితే tan x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. గైస్ అర్థమైందా? సో అర్థం అవ్వకపోతే 2-3 సార్లు వెనక్కి ప్రివ్యూ చేసుకొని మీరైతే చూసుకోండి. ఇంకా చిన్న మిస్టేక్ ఏంటంటే బై మిస్టేక్ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్ ఇది, ఓకేనా, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్. సో ఇదేంటంటే ఆపోజిట్ సైడ్ బై, సో అది కొంచెం లైట్గా దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇలా చెప్పాను. సో ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఎంత తెలుసు, ఆపోజిట్ సైడ్ వచ్చేసి YZ తెలుసు, నెక్స్ట్ ఎడ్జెంట్ సైడ్ అంటేనేమో XY తెలుసు. సో ఫైనల్గా మనకి ఆపోజిట్ సైడ్ అంటే 15/8 సెంటీమీటర్. సో tan x అయితే ఇది వాల్యూ, ఓకేనా. సో ఇలా అయితే మనం ఈ వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరు వీడియోని పాజ్లో పెట్టి అయితే మీరు సొల్యూషన్స్ అయితే ఎక్కించుకోండి. సో ఇప్పుడు డయాగ్రామ్ అర్థమైతేనే మీకు ఏదైనా సింపుల్గా ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనల్ని థర్డ్ క్వశ్చన్ ఏమైనా అడిగిందంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ PQR విత్ రైట్ యాంగిల్ ఎట్ Q ద వాల్యూ ఆఫ్ యాంగిల్ P ఈస్ X, PQ ఈక్వల్స్ టు 7 centimeters అండ్ QR ఈక్వల్స్ టు 24 centimeters, దెన్ ఫైండ్ ద sin x అండ్ cos x వాల్యూస్, ఓకేనా. ఒక ట్రయాంగిల్ PQR అనేది ట్రయాంగిల్ ఉందంట, ఓకేనా, ట్రయాంగిల్ PQR. ఈ ట్రయాంగిల్ PQRలో, ఓకేనా, యాంగిల్ P ఈజ్ X, ఓకేనా, PQ ఈజ్ 7, QR ఈజ్ 24. సో అయితే మనం ఇప్పుడు sin x cos x వాల్యూస్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏంటో ఎలానో ఇప్పుడు నేను చెప్తాను. సో రాసుకుందాం. ఫస్ట్ అయితే నేను డయాగ్రామ్ వేస్తాను గివెన్ డేటా రాసి. సో సింపుల్గా ఏంటంటే నేను గివెన్ డేటా అయితే రాసేసుకున్నా ఇన్ ట్రయాంగిల్ PQR. సో ఈ ట్రయాంగిల్ని అయితే డిజైన్ చేసుకున్నాను PQR. సో యాంగిల్ P ఈక్వల్స్ టు X అని మనకి గివెన్ డేటాలోనే ఇచ్చారు. సో యాంగిల్ P ఈక్వల్స్ టు X అని ఇచ్చా. సో ఇలా ఉంటే ఇది మాత్రం రైట్ యాంగిల్. సో యాంగిల్ Q ఈక్వల్స్ టు 90 degrees అని రాసుకున్నా. సో ఇది 90 degrees. దీనికి ఆపోజిట్ ఉన్న 90 degreesకి ఆపోజిట్ ఉన్నది ఏమైందంటే హైపోటైనస్ అయింది, ఓకేనా. దీనికి ఆపోజిట్ ఉన్నది ఏమంటే హైపోటైనకి ఆపోజిట్ ఉన్నదే ఏమైంది ఆపోజిట్ సైడ్ అయింది. సో బేస్ ఏమైందంటే ఎడ్జెంట్ సైడ్ అయింది, ఓకేనా, ఎడ్జెంట్ సైడ్. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఆపోజిట్ సైడ్ 7 centimeter ఉంది, తర్వాత ఎడ్జెంట్ సైడ్ 24 centimeter. మరి PQ ఎంత? సో PQ వాల్యూ కావాలంటే ఏం లేదు మనకి, బై యూజింగ్ పైథాగరన్ థీరం. సో పైథాగరన్ థీరం యూజ్ చేసుకుంటే ఏం లేదు, హైపోటైనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జెంట్ సైడ్ హోల్ స్క్వేర్, ఎడ్జెంట్ సైడ్ స్క్వేర్, ఓకే. సో మరి ఇప్పుడు మనకి ఇక్కడ హైపోటైనస్ అంటే ఏంటిది, సో PR. సో PR హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ అంటేనేమో PQ హోల్ స్క్వేర్ ప్లస్ ఎడ్జెంట్ సైడ్ అంటేనేమో QR హోల్ స్క్వేర్. సో మనకు తెలుసు PR అంటే మనకు తెలీదు. సో PR హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, సో PQ ఈక్వల్స్ టు 7. సో PQ స్క్వేర్ అంటే 7 హోల్ స్క్వేర్ ప్లస్ QR అంటేనేమో 24. సో 24 హోల్ స్క్వేర్. సో 7 స్క్వేర్ అంటేనేమో 49 ప్లస్ 24 స్క్వేర్ అంటేనేమో 576. ఈ రెండింటిని యాడ్ చేస్తేనేమో 625 వచ్చింది. సో ఫైనల్గా
మనకి పిఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 625. ఓకేనా? సో మరి పిఆర్ఏ కావాలి మనకి. ఏం కావాలి మనకి? ఉత్తి పిఆర్ కావాలి. సో మనకు కావాల్సింది ఏంది? ఉత్తి పిఆర్. సో పిఆర్ ఈక్వల్స్ టు స్క్వేర్, ఈ రూట్ అనేది స్క్వేర్ అనేది ట్రాన్స్పోజ్ అయితే రూట్ అయింది, √25. అంటే 625ని 25 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. సో పిఆర్ ఈక్వల్స్ టు మనకి ఫైనల్గా 25 అయితే అయింది. సో ఫైనల్గా పిఆర్, సో పిఆర్ వాల్యూ ఎంత అయింది? 25 అయింది. అయితే మనల్ని వాడు సైన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాస్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంతేనా? సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఒకసారి అయితే డయాగ్రామ్ చేద్దాం. ఫస్ట్ ఫైండ్ అవుట్ ఏమైంది ఏంటంటే, ఫస్ట్ ఫైండ్ అవుట్ ఏమంది, మనకేమీ లేదు, పాయింట్ పెట్టుకుందాం. సో సైన్ ఎక్స్ని క్యాలిక్యులేట్ చేయమని. సో సైన్ ఎక్స్ ఎంత అని అడిగినాడు. సో అంటే ఫస్ట్ అయితే మనం డయాగ్రామ్ అయితే వేసుకుందాం. సో డయాగ్రామ్ నుండి సో డయాగ్రామ్ క్లారిటీగా ఇస్తా. ఓకేనా? వెయిట్ గైస్. సో ఇది మరి మ్యాటర్. ఫైనల్గా మనకి ఇదేమో 90 degrees ఉంటుంది, 90 degrees ఉన్నదేమో క్యూ. ఓకేనా? 90 degrees ఉన్నది క్యూ, ఇదేమో పిక్యూఆర్. సో మనకి ఇదేమో 25 అని తెలుసు. సో తర్వాత యాంగిల్స్ తెలిసింది, ఇక్కడ నేనేం రాయట్లా కొత్తగా. సో 7, 24. సో ఇదేమో మనకి 7 తెలుసు, ఇదేమో 24 తెలుసు. ఓకేనా? ఇక్కడ కొత్తగా మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ అయిన యాంగిల్, సో యాంగిల్ ఇదేమో ఎక్స్. ఓకేనా? యాంగిల్ ఎక్స్. సైన్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేనేం చెప్పిన, 90 degreesకి ఆపోజిట్ ఉన్నది ఎప్పుడు కూడా హైపోటైనస్ అని చెప్పా. హైపోటైనస్కి ఇంకేనా యాంగిల్కి మనకి ఎప్పుడైతే ఇచ్చిన యాంగిల్ ఉంటుందో ఆ యాంగిల్కి ఆపోజిట్ ఏమైందంటే మనం తీసుకున్న యాంగిల్ సైన్ ఎక్స్. సో ఓకేనా, ఎక్స్ అనే యాంగిల్కి ఆపోజిట్ ఏమైందంటే అది ఆపోజిట్ సైడ్ అయింది. ఓకేనా? ఆపోజిట్ సైడ్ అయింది, గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత మిగిలిపోయింది హెచ్ అండ్ సైడ్. ఓకే? సో మనకి సైన్ ఎక్స్ ఫార్ములా తెలుసు, ఏంటిది? ఆపోజిట్ సైడ్ బై, అంతేనా, ఆపోజిట్ సైడ్. సో సైన్ ఎక్స్ ఫార్ములా మనకు తెలిసిందే, ఆపోజిట్ సైడ్ బై హైపోటైనస్. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ నుండి ఆపోజిట్ సైడ్ అంటే ఏంటిది? క్యూఆర్. హైపోటైనస్ అంటే ఏంటిది? పిఆర్. ఓకేనా? సో క్యూఆర్ అంటే మనకి ఎంత తెలుసు? క్యూఆర్ 24 బై పిఆర్. పిఆర్ అంటే 25. సో ఫైనల్గా సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఎంత తెలిసింది? సో సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు 24/25. సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు 24/25. అలానే కాస్ ఎక్స్ రాద్దాం. గట్ ఇట్? సో కాస్ ఎక్స్కి రాద్దాం. సో కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమైందంటే హెచ్ అండ్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, సారీ హైపోటైనస్. హైపోటైనస్ ఇక్కడ డయాగ్రామ్లో సైన్ ఎక్సే వాడు కూడా అడిగింది. ఓకేనా? ఎక్స్ వాల్యూనే మనల్ని అడిగింది. సో సైన్ ఎక్స్ సేమ్ హెచ్ అండ్ సైడ్ ఇదే ఉంటుంది, హైపోటైనస్ అదే ఉంటుంది, ఆపోజిట్ సైడే ఉంటుంది. సో హెచ్ అండ్ సైడ్ ఏమైందంటే పీక్యూ. ఓకేనా? సో హెచ్ అండ్ సైడ్ ఏమైందంటే పీక్యూ, హైపోటైనస్ వచ్చేసి పిఆర్. పిఆర్ దట్ ఈక్వల్స్ టు, సో పీక్యూ ఈక్వల్స్ టు ఎంత మనకి? 25 బై పీక్యూ. సారీ 7. పీక్యూ ఈక్వల్స్ టు మనకి 7 బై పిఆర్ ఈక్వల్స్ టు 25. 7/25. సో దేర్ ఫోర్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు 7/25. సో ఇలా అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. గైస్ అర్థమైందా? సో అర్థమైతే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని అయితే ఒక టైప్ ఆఫ్ సపోర్ట్గా ఉంటుంది మీ సబ్స్క్రిప్షన్ అనేది. సో మీరు సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఫ్రీ. సో ఎంత ఫ్రీ అంటే అంత ఫ్రీ మీకు. ఓకేనా? చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఈ డూ దిస్ ట్రై దిస్ సమ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉండవు. సో మీకు ఒకవేళ బుక్స్ ఉన్నా కానీ దాంట్లో జస్ట్ మీకు ఏంటిది సొల్యూషన్ ఉంటుంది కానీ ఇంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకేనా? సో ఇలా అయితే మనం ఈ 3 క్వశ్చన్స్కి మనం ఎలా అయితే సొల్యూషన్ అయితే రాయొచ్చు. ఇది ఏంటిది?
ఈ పేజ్ నెంబర్లో ఉన్న వాటికి అయితే చూసుకుందాం. తర్వాత ట్రై దిస్ ఉంది పార్ట్ 2, సో దాన్ని కూడా చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్. జై హింద్.